విరాట్ కోహ్లీని ఎంతలా అంటే చాలా కనీసం తన అభిమానులు చూస్తే రక్తం మరిగేలా అంతలా ట్రోలింగ్ చేశారు. ఆర్సీబీ అంటేనే కేవలం చాయ్ కప్పు కూడా సాధించలేదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. కానీ 18 సీజన్ల ఆ నిరీక్షణకు తెరపడింది. నిరీక్షణకి ఒక్కసారిగా బిగ్గెస్ట్ బ్లాస్ట్ తో మీరు గమనించండి, దేశవ్యాప్తంగా ఇండియా ఒక వరల్డ్ కప్ గెలిస్తే ఎంతలా సంబరాలు జరుగుతాయో ఐపీఎల్లో ఆర్సీబీ గెలిస్తే అదే స్థాయిలో సంబరాలు జరిగాయి. ఇంకా అంతకు రెట్టింపుగా జరిగాయని కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఈ సంబరాలన్నిటికీ కారణం విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 18 సీజన్లుగా ఐపీఎల్ మొదలైన నాటి నుంచి కూడా ఒకే టీంలో ఆయన ఆడుతూనే ఉన్నారు. టీం మారలేదు, టీంలో ఆట తీరు మారలేదు. 9 సార్లు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయింది, 3 సార్లు ఫైనల్ కి వెళ్ళింది, రన్నర్ అప్ గా మిగిలిపోయింది. కానీ కప్పు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఇప్పటికలకి 18 ఏళ్ల తర్వాత కప్పును చేతబట్టి విరాట్ కోహ్లీ ముద్దాడినటువంటి ఆ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టారు, కంటతడి పెట్టారు. విరాట్ కోహ్లీ లాస్ట్ బాల్ ఇక పంజాబ్ కింగ్స్ ఫేస్ చేస్తున్న లాస్ట్ బాల్ విన్నింగ్ కి ఒకే ఒక్క బాల్ మిగిలి ఉందనగానే తన కల్లో నీళ్లు తిరగడం చూసి ఒక్కసారిగా అందరూ కూడా కన్నీరు పెట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత గెలవగానే ఆయన ఆనందోత్సాహాన్ని చూసి అంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు, సంబరాలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆ సంబరాల తాలూకా దృశ్యాలు చూస్తూనే రోమాలు నిక్కపడుతున్నాయి. ఎందుకంటే ఆ సంబరాలు, ఆ వైబ్, ఆ ఎంజాయ్ అంటే ఇండియా గెలిస్తే ఏ తీరులో అయితే సంబరాలు జరుపుకుంటారో అదే స్థాయిలో ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా కేవలం ఆర్సీబీ అంటే బెంగళూరుకి సంబంధించింది, బెంగళూరు ఫ్రాంచైజ్ అనో లేకపోతే ఇంకేదోనో కాదు. విరాట్ కోహ్లీ ఉన్నాడు అంతే. ఇక్కడ ఆర్సీబీ అనేది కాదు, విరాట్ కోహ్లీ కప్పు గెలిచాడు 18 ఏళ్ల తర్వాత. ఆయన అనేక రకాలుగా ట్రోల్ చేసిన వారందరికీ కూడా ఒక్కసారిగా నోర్లు మూయించేశారు. సో 8 టీమ్స్ ఇప్పటివరకు కప్ సాధించాయి. 8 టీమ్స్లో ఆర్సీబీ కూడా చేరిపోయింది. చూడండి, ఇక్కడ ఓన్లీ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సంబరాల దృశ్యాలే మీకు చూపిస్తున్నాను నేను. మొదటి దృశ్యాలు చూడండి, సెక్రటేరియట్ దగ్గర. సెక్రటేరియట్ మొత్తం ఇసుకేస్తే రాళ్ళంత జనం. సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతాలు మొత్తం కూడా బైక్ ర్యాలీలు, జనం హోరెత్తిచ్చే విధంగా అక్కడికి వెళ్ళి క్రాకర్స్ పేల్చడాలు, ఆ హోరాహోరీ ఆ సంబరాలు చూస్తూ ఉంటే నిజంగా చూడండి, ఆ దృశ్యాలు గమనించండి ఒకసారి, ఆ విజువల్స్ చూడండి. సో విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఐపీఎల్ 18th సీజన్ కప్పు చేతబట్టి సంబరాలు చేసుకుంటూ ఉంటే సెక్రటేరియట్, హైదరాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సంబరాలతో నిండిపోయాయి. బ్యాండ్ అక్కడికి చేరిపోయింది, డీజే సౌండ్లు, బ్యాండ్ మోతలు, కోహ్లీ నినాదాలు, ఆర్సీబీ ఫ్యాన్స్ చేసినటువంటి సంబరాలు మొత్తం కూడా మిన్నంటాయి. ఇది సెక్రటేరియట్ దగ్గర దృశ్యాలు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అక్కడ క్రాకర్స్, బాంబులు, తర్వాత బ్యాండ్, డీజే, డాన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. మళ్ళీ మీకు మరో చోట హైదరాబాద్లో జరిగిన ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇసుకేస్తే రాలని జనం, క్రాకర్స్, డీజే సౌండ్, బ్యాండ్లతో డాన్సులు చేస్తూ చిందులేస్తూ వారంతా కూడా తామే ఒక రకంగా ఇండియా టీం గెలిచిందా అన్నట్టుగా ఆర్సీబీ గెలుపుని చాలా పెద్ద ఎత్తున నిజంగా మీరు విజువల్స్ చూస్తే అర్థం కావాలి. కేవలం కల్పించేది ఒక్క దగ్గర స్పాట్ విజువల్స్ మాత్రం, మరికొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఎక్స్ట్రీమ్గా ఉంది. ఎస్, హైదరాబాద్లో మరొక చోట విజువల్స్ మీకు చూపిస్తాను నేను. హైదరాబాద్లోని అమీర్పేట్ దగ్గర విజువల్స్ చూపిస్తాను నేను. అక్కడ చూడండి, ఇక్కడ మోత మోగిపోయింది, రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి, ఇసుకేస్తే రాలని జనం. అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అమీర్పేట్ అంటేనే ఎడ్యుకేషన్ హబ్ లాగా, కోచింగ్ సెంటర్ల కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. ఎస్ చూడండి, ఏదో ఒక ఇండియా టీం గెలిస్తే ఎటువంటి సంబరాలు జరుపుకుంటారో అటువంటి సంబరాలు జరిగాయి. ఇది ఆర్సీబీ అంటే, ఇది ఆర్సీబీ అభిమానుల యొక్క సత్తా అంటే. సో చాలా మంది నిరీక్షణ అంటుంది కేవలం ఆర్సీబీకి సపోర్ట్ చేయడం కోసమో, ఆర్సీబీ గురించి మాట్లాడడం కోసమో కాదు. 18 ఏళ్ళ నిరీక్షణ విరాట్ కోహ్లీ కోసం మాత్రమే ఈ సంబరాలు. ఆర్సీబీ టీం గెలిచింది ఆర్సీబీ టీంగా కాదు, విరాట్ కోహ్లీ కనుక ఆర్సీబీలో లేకపోతే ఇంత ఆదరాభిమానులు వచ్చేది కాదు. ఇక మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సిచ్యువేషన్ ఇది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఇది అక్కడ సంబరాలు జరుగుతున్న దృశ్యాలు. సో ఆ స్ట్రీట్ మొత్తం నిండిపోయింది, జనంతో కిక్కిరిసిపోయింది. బైక్ ర్యాలీలు, సౌండ్లు, బ్యాండ్లు, క్రాకర్స్తో ఒక్కసారిగా ఆ విజువల్ చూడండి, ఎంత సంబరాలు జరుగుతున్నాయనేది. ఇవన్నీ కూడా కేవలం విరాట్ కోహ్లీ కోసం మాత్రమే. ఆయన కన్నీరు పెట్టారంటే ఈరోజు దేశం మొత్తం కన్నీళ్లు పెట్టింది, కంటతడి పెట్టింది. ఏదో పంజాబ్
అనగానే పంజాబ్ కింగ్స్ అనగానే పంజాబ్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మనది లేదు కదా, సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు వ్యతిరేకిస్తారంటే అది కుదరని మాట. విరాట్ కోహ్లీ ఉన్నారంటే అది ఏ టీం అయినా మన టీమే, ఇండియా టీమే, అటువంటి సిచ్యువేషన్. సో వరంగల్లో ఇది పోచం మైదానం దగ్గర సిచ్యువేషన్. సో దేశం మొత్తం కూడా ఇటువంటి సంబరాలు జరిగాయి. నేను కేవలం చూపిస్తోంది హైదరాబాద్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ విజువల్స్ని మీకు చూపిస్తున్నాను. అక్కడి సంబరాలు చూడండి, సంబరాలు అంబరని అంటాయి. సో 18 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ కప్పుని చేతబట్టి ఆ స్టేడియంలో అలా పరుగులు పెట్టడం, ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం, కప్పుని ముద్దాడడం, కప్పుని తనపై నెత్తిపై పెట్టుకొని అలా పరుగులు తీయడం, ఆ జోష్, ఆ ఎనర్జీ, ఆ కిక్ నిజంగా ఆ క్రికెట్ అభిమానులకు మాత్రం తెలుస్తుంది అది ఎంతలా వాళ్ళంతా ఫీల్ అయ్యారనేది. సో ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఎట్టకేలకి ట్రోఫీ చేతబట్టాడు. 18 నిరీక్షణకి ఓవరాల్గా కంక్లూజన్ వచ్చింది. ఇది బెంగళూరులో. ఇక హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా ఉంటే ఓన్ గ్రౌండ్, ఓన్ స్టేట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. చూడండి, బెంగళూరు మొత్తం క్రాకర్స్తో నిండిపోయింది. ఒక దీపావళి జరుపుకున్నారు. దీపావళి కాదు, దీపావళికి 10ంతలుగా సంబరాలు జరుపుకున్నారు. ఎక్కడ చూసినా క్రాకర్స్. బెంగళూరులో ఏకంగా ప్రభుత్వమే అధికారికంగా అక్కడి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తానే స్వయంగా ఆ జెర్సీని వేసుకొని మరి సపోర్ట్ చేయండి బెంగళూరుకి, ఈసారి సపోర్ట్ బెంగళూరు గెలుస్తుంది, ఈసారి కప్పు నాందే అని చెప్పి డికే శివకుమార్ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే అర్థం చేసుకోండి ఈసారి ఏం జరిగింది, ఎంత ఉత్కంఠ కొనసాగింది అనేది. పంజాబ్ కింగ్స్ పైన ఆర్సీబీ ఘన విజయం సాధించింది. కొంత స్టార్టింగ్ సిచ్యువేషన్లో 190 పరుగులకే బెంగళూరు 9 వికెట్లకు